వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. ఆముదాల వలసలో జరిగిన టీడీపీ శంఖారావంలో ఆయన సర్కారుపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీలు తెరిపిస్తామన్న జగన్ ఉన్న వాటిని మూయించి వేశారంటూ ధ్వజమెత్తారు. టీడీపీ వైసీపీ ప్రభుత్వాల వల్ల జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు లోకేష్. మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించిన పరిస్థితి. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పెద్దవాళ్ళు ఆనాడు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జగన్ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దాన్ని మేము అడ్డగిస్తాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఆ విశాఖ ఉక్కు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను తెలుపుతున్నాను. ఇద్దరికి ఉత్తరాంధ్రని అప్పగించాడు. ఆ ఇద్దరు పేర్లు ఒకటి విజయసాయిరెడ్డి, ఇంకొకటి పేరు వైవి సుబ్బారెడ్డి. వాళ్ళిద్దరు పంది కుక్కల్లాగా ఈరోజు ఉత్తరాంధ్రాన్ని దోచేస్తున్నారు. ఎక్కడ భూమి దొరికితే అది కాజేయాలనుకుంటారు. ఎవరు మైన్ కంపడితే అది ఎట్లా తీసుకోవాలో ప్రయత్నిస్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటి చెప్తున్నా, 2 నెలల్లో మేము వస్తున్నాం, మొత్తం కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళిద్దరికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంకా రామ్ తీర్థంలో కూడా చూసాం. శ్రీరాముడు తల నరికేసి ఎక్కడో పడేశారు. ఇప్పటికి దాని వెనకాల ఎవరున్నారో తేల్చి చూపించలేదు ఈ ప్రభుత్వం. మీరందరూ ఓపిక పట్టండి, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో దాని వెనకాల ఎవరున్నారో శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను. పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాడా అని ప్రజల్ని ఆలోచించమంటున్నా. వంశధార, తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. ఏకంగా నాగవల్లి కరకట్టు పనులు కూడా స్పీడ్ చేస్తా అన్నాడు. అక్కడ కనీసం ఒక తట్ట మట్టెట్టారా అని ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, ఆసుపత్రులు కానివ్వండి, అంతెందుకు ఉద్దానం ప్రాంతంలో డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి. మన నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఏకంగా మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ కొడుకు ఇసుక దోపిడి తప్ప మీరు నియోజకవర్గానికి చేసింది ఏంటి? నేను సవాల్ ఇస్తున్నా. మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో వైట్ పేపర్ విడుదల చేసానికి సిద్ధంగా ఉన్నాం. మీరు విడుదల చేసానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. అంతెందుకు, టైం డేట్ చెప్పండి, చర్చకి మేము వస్తాం, మీరు వస్తారా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా.